యాక్టర్గా ఎక్కువ ఇష్టపడతారా మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆర్ డైరెక్టర్, స్క్రీన్ ప్లే రైటర్? I don't think I'm a really good director, to be honest. నేను చేసిన డైరెక్షన్ కూడా. సో ట్రావెలింగ్ ద వరల్డ్ అనేది యు ఆర్ మిస్సింగ్ ఇన్ లైఫ్ రైట్ నౌ. అంటే సో మహేష్ బాబు గారితో వర్క్ ఎట్లా అనిపిస్తుంది? నాట్ యెట్, సో ఫార్ ఓన్లీ ప్రీ ప్రొడక్షన్ నడుస్తుంది. సో నవీన్ చంద్రాని ఈ సినిమాలో తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? వి నీడ్ ఎ గుడ్ యాక్టర్ అండ్ ఒక క్రూషియల్ రోల్ అది. పవన్ కళ్యాణ్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అప్పట్లో ఎలా ఉండింది? బికాజ్ ఇట్ వాజ్ యువర్ సెకండ్ ఆర్ థర్డ్ మూవీ. అంటే ఇట్ వాజ్ లవ్లీ ఎక్స్పీరియన్స్ అండి. ఐ గాట్ టు. ఇంత అందగాడు ఎందుకు సినిమాలు తక్కువ వస్తున్నాయి అనే టాక్ కూడా వచ్చింది. సో వాట్ డూ యూ హ్యావ్ టు సే అబౌట్? ఐ డోంట్ డూ టూ మెనీ అండి. నాకు డైరెక్టర్, రైటర్, tall, smart, handsome and very very amazing human being and extraordinary actor అడవి శేషవాల్ మనతో ఉన్నారు, మాట్లాడదాం. హలో. యాక్టర్ అన్నారు ఫైనల్ గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, గూఢచారి రిలీజ్ అయ్యి 1 year అయింది. ఎస్ ఎంత ఫాస్ట్గా పనిచేస్తున్నా కూడా ఇయర్లీ 1 ఫిల్మ్ వస్తుంది. అంటే ఐ డోంట్ నో, నేను మేబీ వర్క్ చేసే ప్యాటర్న్. లెగ్ స్పిన్నర్ని పేస్ బౌలింగ్ ఏమంటే కష్టం కదా. సో ఎవరు అసలు టీజర్ కానీ ట్రైలర్ కానీ అద్భుతంగా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. 1 more బ్లాక్ బస్టర్ హిట్ ఆన్ ద వే. అంతే అంట. సో మిమ్మల్ని ఎవరు మీరు అని అడిగితే వాట్ విల్ యూ ఆన్సర్ ఇన్ ద ఫిలిం? జనరల్లీ హూ ఆర్ యూ? ఎవరు అంటే యాక్చువల్గా ఫ్రాంక్గా చెప్పాలంటే క్షణం దాకా నన్ను ఏదన్నా కూడా సినిమా 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 అనే మాట్లాడాను. అండ్ ఇప్పుడు కూడా రిలీజ్ టైంలో సినిమా అనే తిరుగుతున్నాను. బట్ ఎక్కడో క్షణం తర్వాత నుంచి దేర్ ఈజ్ మోర్ టు లైఫ్ దెన్ జస్ట్ వర్క్ అన్న ఫీలింగ్ స్టార్ట్ అయింది. సో మేబీ కడుపు నిండిన తర్వాత మనసుని ఆ డిజైర్స్ని మనం అవి అధూరా అంటే వాటిని ఫుల్ఫిల్ చేయాలనే ఉద్దేశంలో ఆ ఫీలింగ్ స్టార్ట్ అయింది అనమాట. సో ది ఐడియా ఆఫ్ వాంటింగ్ టు ఎక్స్ప్లోర్ ద వరల్డ్, ట్రావెల్ అవ్వడం, ఇలాంటివి చేయాలని ఒక ఫీలింగ్ ఉంది. ఓన్లీ దెన్ విల్ ఐ నో ఎవరు నేను. ఓకే. సో ట్రావెలింగ్ ద వరల్డ్ అనేది యు ఆర్ మిస్సింగ్ ఇన్ లైఫ్ రైట్ నౌ. అంటే నాకు ఇంకా ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నాని హూ లాంచ్ ద ట్రైలర్ అండ్ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్. somehow he manages to do 2-3 great films a year. నేను ఒక కథను ఆలోచించి అది నాకు నచ్చితే ఎవరైనా చెప్తే లేదా నేను రాసుకున్నా ఎలా చేసినా దాని మీద వర్క్ చేసి ప్రీ ప్రొడక్షన్ జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకొని జాగ్రత్తగా యాక్టింగ్ చేసుకొని జాగ్రత్తగా రిలీజ్కి వచ్చారు 1 year అయిపోతుంది. సో 2016 క్షణం చేశా, 2017 అమీ తుమ్మి చేశా, 2018 గూఢచారి, నౌ ఎవరు, 2020 మేజర్. సో ఆ జోన్లోనే నడుస్తాను మరి. సో యాక్టర్గా ఎక్కువ ఇష్టపడతారా మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆర్ డైరెక్టర్, స్క్రీన్ ప్లే రైటర్? I don't think I'm a really good director, to be honest. నేను చేసిన డైరెక్షన్ కూడా the film didn't do well. సో బహుశా అదొక చాలా ఖరీదైన లెసన్ అనమాట అది. సో నాకు అర్థమైంది ఏంటంటే నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి, బట్ ఐఎమ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అన్ యాక్టర్. అండ్ మేబీ అందుకనే నేను అన్ని యాక్టర్గా ఆలోచిస్తాను కాబట్టి అందుకనే నేను డైరెక్షన్ చేయకూడదేమో యూనో. అండ్ ఇంకోటి ఏంటంటే డైరెక్షన్ చేయాలంటే మైండ్ పెట్టి ఆలోచించాలి, యాక్టింగ్ నేను మనసుతో చేస్తాను. సో ఇట్స్ 2 very different ఆర్ట్స్ యాక్టింగ్ ఎనీ డే. స్క్రిప్ట్ రైటింగ్ ఎంత బాగా చేస్తున్నారు అండ్ మీరు రాసిన స్క్రిప్ట్స్ అన్ని బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఇప్పుడు అన్నీ అవ్వలేదు. క్షణం తీసుకోండి, గూఢచారి తీసుకోండి, ఇప్పుడు ఎవరు ఇట్స్ ఆన్ ద వే. స్క్రిప్ట్ రైటింగ్ అంటే అది చాలా మంచి విషయం అనుకున్నాను. సో ఎవరు హ్యాస్ దట్ ఐ కెన్ అష్యూర్ దట్ ఇట్స్ వెరీ వెరీ అన్ప్రెడిక్టబుల్ అండ్ వెరీ వెరీ ఎమోషనలీ సాటిస్ఫైయింగ్. సో మీకు స్క్రిప్ట్ రైటింగ్ బాగా వచ్చు అండ్ మీరు డైరెక్షన్ కూడా చేశారు. సో టెక్నికల్లీ యు ఆర్ అ ప్రో అన్న ఫీలింగ్ మీకు ఎక్కడో ఒక చోట ఉండొచ్చు. సో ఇట్లాంటి ఎవరు లాంటి సినిమాలు మీరు ఎక్కడ వేర్ యూ హ్యావ్ నాట్ రిటన్ ద స్క్రిప్ట్, డైరెక్షన్లో ఆర్ స్క్రిప్ట్లో మీరు ఎప్పుడన్నా మార్పులు చేర్పులు చేసే ప్రయత్నం చేస్తారా? అంటే ఫిలిం ఈజ్ అ కొలాబరేటివ్ ప్రాసెస్. నేను ఫ్రెండ్స్తో వర్క్ చేయడం జరిగింది. మేబీ సమ్ డే సమ్ డైరెక్టర్ ఐ వర్షిప్ లైక్ త్రివిక్రమ్ గారు లేదా రాజమౌళి గారు నన్ను హీరోగా పెట్టుకుంటే అక్కడ మనం పెద్దగా వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తారు. సో వీళ్ళు ఏంటంటే నా ఫ్రెండ్స్, మేమందరం కలిసి ఇండస్ట్రీలో డెవలప్ అయ్యాం. సో ఆ చనువు ఉందన్నమాట.
సో డిస్కషన్స్లో అమ్మ ఇది బాగాలేదు మామ, నా చేతి ఎందుకు ఇలా చేస్తున్నావు అని నేను వాదింపు, లేదా రామ్జీ అది కాదు బ్రో నువ్వు ఇలా కాదు ఇలా, రామ్జీ తన షార్ట్స్ వేసుకుంటూ తను చెప్పడం. సో ఐ ఫీల్ ఫ్రమ్ దట్ ఫైర్ కేమ్ సంథింగ్ బ్యూటిఫుల్. సో కర్మ నుంచి ఇప్పటి వరకు మీ థింకింగ్లో ఎలాంటి ఎవల్యూషన్ వచ్చింది? కర్మ నుంచి ఇప్పటికి 9 years, రైట్? ఇట్స్ లైక్ అ లెర్నింగ్ ప్రాసెస్. నేను ఒక్కటి చెప్పగలిగింది ఏంటంటే, కర్మ చేస్తున్నప్పుడు నేను నాకు నచ్చిందే చేయాలనుకునేవాడిని, మేబీ ఆ యూఎస్ పెంపకం వలన. తర్వాత కిస్ అని ఒక డిజాస్టర్ సినిమా చేశాను, ప్రజలకు నచ్చిందే చేయాలనే ఉద్దేశంతో అసలు నాకు నచ్చిందా నచ్చలేదని పక్కన పెట్టేశాను. సో ఇవి 2 lessons నుంచి కూడా నేర్చుకుంది ఏంటంటే, ఫస్ట్ నువ్వు నచ్చింది చేయాలి, కానీ అది ప్రజలకు నచ్చుతుందో లేదో గమనించుకోవాలి, అప్పుడే సినిమా బాగుంటుంది. అండ్ దట్స్ వేర్ క్షణం కేమ్, దట్స్ వేర్ గూఢచారి కేమ్, అండ్ ఐ థింక్ దట్స్ వేర్ ఎవరు ఇస్. సో క్రియేటివ్ సైడ్ మీ కాన్ఫిడెన్స్ ఎంత పెరిగింది ఆఫ్టర్ గూఢచారి సక్సెస్? కాన్ఫిడెన్సా? యాక్చువల్గా నన్ను అందరూ అదే తిడతారు, దట్ ఐఎమ్ స్టిల్ వెరీ నర్వస్. అంటే నాకు చాలా ఎక్స్పెన్సివ్ లెసన్ కదా, విదిన్ మార్నింగ్ షోకి మ్యాట్నీ షోకి మధ్యలో 3 crores పోయింది. సో వెన్ యూ గెట్ దట్ కైండ్ ఆఫ్ అ లెసన్, ద డే యూ ఫీల్ అరే పాస్ అయిపోద్ది, అక్కడే మన చాప్టర్ ఇంకా స్లోగా క్లోజ్ అవుతుందని నా ఫీలింగ్ ఉంది. సో ఎప్పుడు కూడా ఆ హంగర్, ఆ తపన జనాలు నచ్చుతుందా, నచ్చేలా చేయాలి, అది నేనే కదండి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలిలో నేను రోల్ చేస్తున్నప్పుడు రాజమౌళి సార్ దగ్గర కూడా అదే నర్వస్నెస్ చూస్తాను. అన్ని బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన నంబర్ 1 డైరెక్టర్ ఆఫ్ ఇండియా, హీస్ ఫీలింగ్ నర్వస్ ఆన్ ద సెట్, అరే ఆడుతుంటారా అనే జోన్లో ఆ తపనతో, ఆ హంగర్ అండ్ ప్యాషన్తో ఆయన తీశారు. సో ద డే యూ లూజ్ దట్ యూ గాన్. కానీ గూఢచారి రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా ఎంత బాగుందంటే హాలీవుడ్ రేంజ్ కూడా ఈ సినిమా తీయచ్చు అనే టాక్ వచ్చింది. అది షనీల్ వలన, ద డిఓపి. మనోడు మేము అనుకున్న థాట్స్ని కొంచెం ఆ లుక్లో ప్రజెంట్ చేస్తాడు. అంటే అమెరికన్ కదా బేసిక్గా, సో మన థాట్ని తన కంటితో చూస్తాడు. సో దానివల్ల ఆ లుక్ వచ్చింది. శశి టేకింగ్ కూడా టేకింగ్ అండ్ బట్ ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా అన్ప్రెడిక్టబుల్ ఉండే కదా. అసలు క్రెడిట్ తీసుకోరా? అంటే మాది చాలా కొలాబరేటివ్ ప్రాసెస్ అండి. శశి ఏమో న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్నాడు, శేఖర్ కమల గారి దగ్గర చేశాడు. షనీల్ ఏమో యూఎస్ సినిమాటోగ్రఫర్, శ్రీచరణ్ నాకు క్షణం నుంచి కనెక్షన్. సో మా అందరి థాట్స్ ఇలా ఆ డిస్కషన్స్లోంచి ఒక సంథింగ్ బ్యూటిఫుల్ వచ్చిందనమాట. సో నేను ఒక్కడిని క్రెడిట్ తీసుకోవడం కరెక్ట్ కాదని నా ఫీల్. కొంచెం క్రెడిట్ తీసుకోవచ్చు కదా. యా ఐ మీన్ గూఢచారి is now a franchise. We have part 2 and part 3 planning. సో మేజర్ తర్వాత నేను గూఢచారి 2 కమెంట్స్ చేస్తాను. ఓకే, సో మహేష్ బాబు గారితో వర్క్ ఎట్లా అనిపిస్తుంది? నాట్ యెట్, సో ఫార్ ఓన్లీ ప్రీ ప్రొడక్షన్ నడుస్తుంది. సో సార్ ఐ విల్ స్టార్ట్ వర్కింగ్ ఫర్ సర్స్ బ్యానర్ వన్స్ ఎవరు రిలీజ్ అయిపోయిన తర్వాత మేజర్ షూట్ స్టార్ట్ అవుతుంది. మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన వెంటనే ఎవ్రీబడి వాజ్ లైక్ కంపేరింగ్ యూ టు మహేష్ బాబు గారు, హైట్ కానీ ఆ స్కిన్ టోన్ కానీ. ఇంత అందగాడు ఎందుకు సినిమాలు తక్కువ వస్తున్నాయి అనే టాక్ కూడా వచ్చింది. సో వాట్ డూ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? ఐ డోంట్ డూ టూ మెనీ అండి. నాకు పట్టాన అంత ఈజీగా అంటే మనం జనాల్ని వాళ్ళ లైఫ్స్ వాళ్ళు గడుస్తుంటే 2.5 hours మీ లైఫ్ ఆపుకొని మాకు మీరు డబ్బులు ఇచ్చి మేము చెప్తుంది మీరు వినండి, వేరే ఇంటరప్షన్ లేకుండా, అనేది చాలా పెద్ద విషయం. అది మనం అంత టైం వాళ్ళు తీసుకుంటున్నాం అంటే అది ఫర్ గ్రాంటెడ్ తీసుకోకూడదు. సో గత 3-4 yearsకి అయితే చాలా జాగ్రత్తగా చేయడం జరిగింది. దానికి ముందేమో పాపం ఇతనికి అవకాశాలు రాలేదు అందుకని అనుకుంటున్నారు, దాని తర్వాత ఏమో ఓ పట్టాన్ని చేయడం అనుకున్నారు, ఇప్పుడు లేదు ఇతని ప్యాటర్న్ ఎంత అని అర్థమవుతుంది. ఓకే, సో ఎవరు ట్రైలర్ చూసిన తర్వాత మీలో కొన్ని నెగిటివ్ షేడ్స్ కనిపించాయి. సో నాకు పంజాలో మీరు చేసిన క్యారెక్టర్ అట్లా కొంచెం గుర్తొచ్చింది. ఐ హోప్ సో. ఐ రియలీ ఐమ్ సో థ్యాంక్ఫుల్. అంటే పంజా క్యారెక్టర్ ఇప్పుడు కూడా నన్ను చాలామంది పంజా గురించి మాట్లాడతారు ఫస్ట్, అండ్ ఆ క్యారెక్టర్ బాగా షైన్ అయింది. అండ్ ఎవరు ఈజ్ అ కరప్ట్ కాప్ అనమాట. యాజ్ యూ సా ఇన్ ద ట్రైలర్, ఇంటర్గేషన్ చేయడానికి వచ్చా, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చావా అంటే డబ్బులు చేసుకుందామని వచ్చాను. సో అటువంటి మనిషి అనమాట ఇతను. సో ఒక కరప్ట్ కాప్ ట్రూత్ కోసం వెతుకుతుంటే అసలు నిజం బయటకు వస్తుందా, వచ్చిన జస్టిస్ పరంగా రావాల్సిన విధంలో బయటకు వస్తుందా
అన్నది ఈజ్ అ వెరీ ఇంట్రీగింగ్. యా. సో డూ యూ అగ్రీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో రెజీనాని కొంచెం అందరూ మర్చిపోతున్నారు, ఆడియన్సెస్ మర్చిపోతున్నారు, బికాస్ తను అంత ఫ్రీక్వెంట్గా సినిమాలు రావట్లేదు ఈ మధ్య. అండ్ తను చేసిన లాస్ట్ మూవీ కూడా బాలీవుడ్లో 1940 ఐ మీన్ ఏక్ లడ్కీ కో దేఖా తో. ఏమండి 5 నిమిషాల క్రితం మీరు పట్టాను సినిమాలు చేయట్లేదు అంటున్నారు, ఇప్పుడు రెజీనా. కానీ మీ సినిమాల్లో అబ్జర్వ్ చేస్తే లాస్ట్ చేసిన గూఢచారిలో కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది. సుప్రియ గారిని స్క్రీన్ పైన చూసి, మధుశాలిని స్క్రీన్ పైన చూసి, ఇప్పుడు చూస్తే రెజినాని. సో ఇది ఏమన్నా కోఇన్సిడెన్స్ ఆర్ కావాలనే జనాలు మర్చిపోతున్న స్టార్ కాస్ట్ని మీరు తీసుకురావడం ఒక అంత కన్సీటెడ్లోకి నేను వెళ్ళలేదండి. అంటే వీళ్ళెవరికో నేను బ్రేక్ ఇద్దాం మర్చిపోయిన జనంని, ఐ డోంట్ థింక్ ఇట్ వాస్ దట్. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, వెన్ వి కాస్ట్ సుప్రీ, ఎంత మీడియా స్పేస్లో ఎంత డిస్కషన్ వచ్చింది. సడన్గా మాకు ప్రీ లుక్కి వీటికి రాని వెలుగు కూడా సినిమాకి వచ్చింది. బికాజ్ జస్ట్ దట్ ఐడియా, అరే సుప్రియ అండ్ పవన్ కళ్యాణ్ గారు దే బోత్ డెబ్యూట్ టుగెదర్, ఏమైపోయింది అమ్మాయి ప్రొడ్యూసర్ అయిపోయింది, మరి యాక్టింగ్ ఎందుకు చేయట్లా. అండ్ సడన్లీ ఇప్పుడు తను సైమా అవార్డ్కి నామినేట్ అయింది ఫర్ గూఢచారి. సో ఒక చిన్న ప్రైడ్ ఉంటుంది అన్నమాట. సేమ్ థింగ్ అబౌట్ శోభిత. అంటే తెలుగు అమ్మాయి హిందీ సినిమాలు చేస్తాను, తెలుగు సినిమాలు రావట్లే అని అందరూ అనుకుంటే, సడన్గా తెలుగు అమ్మాయి తెలుగు సినిమాలో చేసింది. ఆ సినిమా మళ్ళీ ఆ సినిమా ఇస్ మొన్న ఇట్ వన్ బెస్ట్ స్క్రీన్ ప్లే. సో ఐ ఫీల్ టాలెంట్ని గుర్తించడం మేబీ నన్ను కూడా బిగినింగ్లో చాలామంది గుర్తించలేదు కాబట్టి ఆ సాఫ్ట్ కార్నర్ ఉందేమో నాకు అంతే. బట్ బ్రేక్ ఇస్తున్నాను భ్రమలో అయితే నేను అస్సలు లేను నిజంగా. ఆ టాలెంట్ని గుర్తిస్తారేమో. అంటే ఐ ఆల్సో ఫీల్ రెజీనాస్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ ఇన్ దిస్ ఫిల్మ్. అంటే ప్రతి హీరో వాళ్ళ హీరోయిన్ గురించి ఇలానే మాట్లాడతారేమో నాకు తెలీదు, బట్ ట్రైలర్లో కూడా మీరు చూస్తే అదొక క్యారెక్టర్. ఇట్ ఈస్ తనకంటూ ఒక స్పేస్ ఉంది, ఆ స్పేస్ తనకంటూ ఒక 3 డైమెన్షన్ క్యారెక్టర్ ఉంది. నేను బీచ్ మీద స్టైల్గా నడుస్తుంటే నా వెనకాల పరిగెట్టడం రాలే సినిమాలో. సో ఇట్స్ లైక్ షీ అండ్ మేమిద్దరం కలిసి ఉంటాం కన్నా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ లాగా ఒకళ్ళకి అగేన్స్ట్ ఒకళ్ళు ఉన్నాం సినిమాలో. అండ్ దట్ ఈస్ వాట్స్ బ్యూటిఫుల్ అబౌట్ ఇట్. ఇప్పుడు మీరు పోస్టర్ కూడా అక్కడ గమనిస్తే యూ సీ దట్ ఇట్ ఈస్ హర్ ఫేస్, బట్ తనని నేను గమనిస్తున్నాను, నేను ఆలోచిస్తున్నాను తెలియకూడదు కాబట్టి కళ్ళద్దాలు పెట్టేసాం. సో ఇట్స్ నేను స్టైల్ కోసం సన్ గ్లాసెస్ వేసుకోవాలి, ఈడేం ఆలోచిస్తున్నాడో తెలియకూడదు. అండ్ తన్ని చూస్తున్నాడు, తనేం ఆలోచిస్తుందో తన అద్దంలో తను చూసుకుంటుంది. ఆ థాట్ ప్రాసెస్ని మేము క్రియేట్ చేయడం ట్రై చేసాం ఎవరు ఫస్ట్ లుక్లో, జెన్యూన్గా. సూపర్ అసలు. సో మీరు ఇంత క్రియేటివ్, సినిమాలు ఎక్కువగా చేయాలి అనే థాట్ మీకు ఎప్పుడు రాలేదా? ఆర్ డిఫరెంట్ పెద్ద పెద్ద స్టార్ కాస్ట్తో కూడా నేను డైరెక్షన్ చేయొచ్చు అనే థాట్? డైరెక్షన్ చేసే ఉద్దేశం లేదండి. బట్ యా, హోప్ఫుల్లీ యాజ్ అన్ యాక్టర్ ఐ గెట్ టు వర్క్ విత్ ఈవెన్ బిగ్గర్ అండ్ బిగ్గర్ బడ్జెట్స్ అండ్ బిగ్గర్ యాక్టర్స్ అండ్ బిగ్గర్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్. ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది మీ క్యారెక్టర్లో నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి అని, కానీ జనాలు డిఫరెంట్గా ఆలోచిస్తారు కాబట్టి రెజీనాలోనే ఎక్కువ నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి అని టాక్ నడుస్తుంది. సో దీన్ని ఎంతవరకు మీరు తీసుకుంటారు, ఎంత నిజం ఉంది ఇందులో? లెట్స్ థింక్ ఆఫ్ ఇట్ దిస్ వే. సమ్ పీపుల్ ఆర్ ఫీలింగ్ రెజీనా ఇస్ నెగిటివ్, కొంతమంది నేను నెగిటివ్ అంటున్నారు. నాదైతే కరప్ట్ కాపని చెప్పేసాను అసలు బయటికి. ఇద్దరు నెగిటివ్ అయితే వాట్ ఈస్ ద ట్రూత్? సో దట్ ఈస్ వాట్ అందుకనే సినిమా ఆల్ ఆన్సర్స్ షల్ బి క్వశ్చన్డ్ అనే, ఆల్ క్వశ్చన్స్ విల్ బి ఆన్సర్డ్. అంటే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తాం అనేది మామూలుగా అనుకుంటాం, కానీ ప్రతి సమాధానం కూడా దాన్ని మేము ప్రశ్నిస్తాం అనేది ఈ సినిమా కిక్ అనమాట, డిఫరెంట్. సో నవీన్ చంద్రాని ఈ సినిమాలో తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? వి నీడ్ ఎ గుడ్ యాక్టర్ అండ్ ఒక క్రూషియల్ రోల్ అది. ఆ క్రూషియల్ రోల్కి ఒక చాలా మంచి యాక్టర్ అవసరం అనమాట. సో బాలరెడ్డిగా తన్ని అరవింద్ సమేతలో చూసేసరికి ఒక కనెక్షన్ వచ్చింది, అరే ఆ రేంజ్ చాలా బాగుంది. సో వీ నీడెడ్ దట్ రేంజ్ అండ్ కేవలం నవీనే జస్టిస్ చేయగలని ఫీలింగ్లో వీ కాల్డ్ హిమ్ అనమాట. నవీన్, వీ నో ఇట్స్ నాట్ లైక్ అ హీరో రోల్, బట్ యూ హ్యావ్ టు డూ దిస్ రోల్, ఎందుకంటే ఇట్ గివ్స్ అ న్యూ డైమెన్షన్ టు ద ఫిలిం. సో ప్లీజ్ చాలా డేట్స్ కావాలి, కష్టపడి పని చేయాలి, యూ హ్యావ్ టు కమ్ ఫర్ ద ఫిలిం అని రిక్వెస్ట్ చేస్తే మరీ తీసుకొచ్చాం అనమాట. సో ఎవరిని డిస్క్రైబ్ చేయాలంటే మీరు మిస్టరీ థ్రిల్లర్ అంటారా, క్రైమ్ థ్రిల్లర్ అంటారా? మిస్టరీ థ్రిల్లర్. క్రైమ్ ఇస్ అన్ ఎలిమెంట్, బట్ వాట్ ఈస్ ద క్రైమ్ ఇస్ ద మిస్టరీ, అది పాయింట్. వాట్ ఈస్ ద క్రైమ్? అసలు క్రైమ్ ఏంటనేది మిస్టరీ. ఎందుకంటే మీకు టీజర్లో ఎండింగ్లో మనం డైలాగ్ చెప్పాం, పోలీస్ ఏమో మర్డర్ అంటున్నారు, మీరు రేప్ అంటున్నారు, రెండు నిజాలు కాకపోతే మిస్సింగ్ కేసా అనే డౌట్ కూడా. సో దట్ ఈస్ లైక్ వాట్ ఈస్ ద ఫస్ట్ క్రైమ్ ఏంటి, ఆ తర్వాతే కదా ఎవరు చేశారు.
ఇవి రెండు సినిమాలో ఉంటాయి. ఓకే, సో నాకు మళ్ళీ ఇంకొకసారి ట్రైలర్ చూసిన వెంటనే పంజాలో క్యారెక్టర్ గుర్తొచ్చింది కాబట్టి ఐఎమ్ స్టక్ దేర్. సో పవన్ కళ్యాణ్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అప్పట్లో ఎలా ఉండింది? బికాజ్ ఇట్ వాజ్ యువర్ సెకండ్ ఆర్ థర్డ్ మూవీ. అంటే ఇట్ వాజ్ లవ్లీ ఎక్స్పీరియన్స్ అండి. ఐ గాట్ టు వాచ్ హిమ్ అలాట్ రియలీ బికాస్ వీ డిడ్ంట్ గెట్ టు టాక్ మచ్. కానీ ఆయన చాలా లిటరేచర్ చదువుతారని మాత్రం క్లియర్గా అర్థమైంది. అండ్ సో ఇట్ వాజ్ జస్ట్ మనం కూడా మరీ సెకండ్ ఫిల్మ్ కదా, సో జస్ట్ అలా కూర్చొని ఓ అవునా జాకీ ష్రాఫ్, ఓహో విష్ణువర్ధన్ గారా, ఓహో ఇంత పెద్ద సెట్ ఉంటుందా, ఈ వేరా వేరా సాంగ్ నా మీద తీస్తారా, ఓహో అలా జస్ట్ అలా లుక్ వేసుకుంటున్నాను అనమాట అంత. సో ఇట్ వాస్ నాట్ అంటే అంత చనువుతో నేను మాట్లాడు ఫ్రాంక్గా చెప్పాలంటే. సో లాస్ట్ డే ఆఫ్ షూట్ ఐ సెడ్ సార్ మీకు కాల్ చేస్తాను సార్ నేనంటే కాల్ చేయను. ఆ తర్వాత నేను మాట్లాడలే, ఆయన మాట్లాడలే, అంతే. దట్స్ ద లాస్ట్ టైం ఐ స్పోక్ టు. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు ఎవరు, మీరు ప్రతిసారి క్షణం నుంచి మ్యూజిక్ డైరెక్షన్కి శ్రీచరణ్ పాకాల గారినే తీసుకుంటున్నారు. దీనికి రీజన్ ఏంటి? హీఈస్ మై ఫేవరెట్ కంపోజర్. నేను చేసే సినిమాలు సాంగ్ బేస్డ్ సినిమాలు కాదు కాబట్టి బహుశా అతనికి సాంగ్స్లో రావాల్సినంత పేరు రాలేదని నాకు ఒక లోపల గిల్టీ ఫీలింగ్ ఉంది. అదే నేను లవ్ స్టోరీ చేస్తుంటే శ్రీచరణ్కి ఫస్ట్ పేరు వచ్చేదని నా ఫీలింగ్. సో ఐ జస్ట్ ఫీల్ మేబీ ఇట్స్ టైమ్, అందుకని ఐ ప్రామిస్డ్ మేజర్లో బయోపిక్ కదా, సో ప్రాపర్ లవ్ ఈ స్కోప్ ఉంది సినిమాలో, ఈసారి అలాంటివి కూడా ఇస్తాను రా నీకు అని చెప్పాను. సో అతని టాలెంట్ ఆల్మోస్ట్ అన్మ్యాచ్డ్ అని నేను నమ్ముతున్నాను తెలుగు ఇండస్ట్రీలో. అండ్ ఈ మధ్యనే ఐ సజెస్టెడ్ ప్రశాంత్ విహారీస్ నేమ్ ఆల్సో ఫర్ చీలా సో లాస్ట్ ఇయర్. నేను ప్రశాంత్ని కలవలే అప్పటికి. ఐ జస్ట్ హర్డ్ హిజ్ మ్యూజిక్ ఫర్ సమ్ అదర్ స్మాల్ ఫిల్మ్. రాహుల్ రవీంద్రన్ నేనే సజెస్ట్ చేశాను అనమాట. సో ఒక జెన్యూన్ కంపోజర్స్తో వర్క్ చేయడం ఇష్టం నాకు. సో ఇప్పుడు మీరు శ్రీచరణ్ గారిని రిపీట్ చేస్తూ ఉన్నారు, బట్ సినిమాటోగ్రాఫర్ని ఎందుకు మారుస్తున్నారు? మార్చలేదు యాక్చువల్గా. షనీల్ ఈజ్ ద డిఓపి ఆఫ్ క్షణం అండ్ గూఢచారి. ఎవరికి కూడా అడుగుదాం అనుకుంటున్న టైంలో హీ గాట్ ద ఆపర్చునిటీ విత్ స్వీట్ అనుష్క గారి సినిమా యూఎస్లో. సో యూఎస్కి వెళ్ళేసరికి బ్యాలెన్స్ చేయలేం కదా, అక్కడ ఇక్కడ ప్రతి వారం ఫ్లై అవ్వలేం కాబట్టి షనీల్స్ ఫస్ట్ అసిస్టెంట్ కెమెరామ్యాన్ ఈజ్ మేకింగ్ హిస్ డెబ్యూ విత్ ఎవరు వంశీ. అండ్ యాజ్ యూ కెన్ సీ ఆ షేడ్స్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగా నోటీస్ చేయగలుగుతున్నాం. వంశీ తనకంటూ తను ఒక ఐడెంటిటీ లాగా తీసుకొచ్చాడు అనమాట విత్ ఇట్. సో ఇది వంశీ డెబ్యూ అనమాట. సో పీవీపీ ప్రొడక్షన్స్ గురించి వీ నో చాలా పెద్ద సంస్థ. సో ఈ ప్రొడక్షన్ హౌస్తో వర్క్ చేయడం ఎట్లా అనిపిస్తుంది? నన్ను హీరోగా ఎవరు నమ్మని టైంలో పీవీ గారు నమ్మారండి. నమ్మటానికి రీజన్ లేదు అండ్ నమ్మారు. సో ఆ ఒక గ్రాటిట్యూడ్, ఆ ఫీలింగ్ ఎప్పటికీ ఉంటుంది నాకు. సో అది నేను ఎవరు చేయడానికి బిగ్గెస్ట్ రీజన్ అనమాట పీవీపీ సంస్థకి. అట్ ద సేమ్ టైమ్ హిట్ కాంబినేషన్. సో వీ హోప్ టు మేక్ మెనీ మోర్ హిట్స్ టుగెదర్. ఆగస్ట్ 23కి మీరు ఈ సినిమా రిలీజ్ చేస్తుంటే సోలో రిలీజ్ అయి ఉండేది. సో ఆగస్ట్ 15th కాబట్టి మీరు రణరంగంతో పోటీ పడాలి. సో ఎందుకు డేట్ ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారు? సో ఇప్పుడు ఏంటంటే పీవీ గారు కాల్డ్ మీ అండ్ టోల్డ్ మీ సాహో హ్యాస్ మూవ్డ్ ఫ్రమ్ ఇండిపెండెన్స్ డే టు August 30th. ఇప్పుడు మేము August 23rd వస్తే విదిన్ 1 week మొత్తం థియేటర్ లేపేస్తారు బికాస్ సాహో అనే తుఫాన్ వస్తుంది. సో వీ హ్యావ్ టు మూవ్ బ్యాక్ టు అకామిడేట్ సాహో. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇండిపెండెన్స్ డే ఇస్ అ బ్యూటిఫుల్ రిలీజ్ డేట్. ఎందుకంటే చాలామంది పొద్దునే జనగణమన అనేసుకున్న తర్వాత స్కూల్లో ఏం చేద్దామని కాళ్ళు చేతులు ఇరుస్తూ బయటకు వస్తారు. ఆ టైంలో వాళ్ళకి ఒక సినిమా ఉంటే బాగుంటుంది. అండ్ ఐఎమ్ యాక్చువల్లీ అ ఫ్యాన్ ఆఫ్ సుధీర్ వర్మ గారు. ఐ వాంట్ టు వర్క్ విత్ హిమ్ ఫర్ ద లాంగెస్ట్ టైమ్. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు రణరంగం ఆల్సో. అట్ ద సేమ్ టైం రెండు కంప్లీట్లీ డిఫరెంట్ మీటర్స్. రణరంగం ఇస్ మోర్ ఆఫ్ అ మాస్ ఫిల్మ్, ఎవరు అనేది మోర్ ఆఫ్ అ మిస్టరీ ఫిల్మ్. సో సింగిల్ స్క్రీన్స్లో రణరంగం అండ్ మల్టీప్లెక్సెస్లో ఎవరు చాలా బాగా ఆడాలని కోరుకుంటూ ఇట్లు. ఓకే, సో మీ మూవీస్లో యూజువల్గా కామెడీ చాలా సిచ్యువేషనల్గా ఉంటుంది. ఎవరిలో కామెడీ ఉంటుందా? ఉంది, నా క్యారెక్టర్ చేస్తాడు యాక్చువల్గా. అంటే సో ఎంత సిచ్యువేషనల్గా ఉంటుంది? ఇట్స్ యాక్చువల్లీ వెరీ ఫనీ లైన్. నాకు అంటే మనకు కనిపించని ఒక గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది నా క్యారెక్టర్కి. అంటే కనిపించిన గర్ల్, మీరు చూస్తే అర్థం అవుతుంది. అండ్ మనల్ని అడుగుతాను అనమాట, సార్ ఇక్కడ జాగ్రత్త, ఈ రోడ్డు మీద అసలుకే దొంగలు ఎక్కువట. అవునరే, మొన్న రాత్రి రేష్మ జేబుల నుంచి 1000 దొబ్బేసింది అడిగాడు అనుకుంటుంటాడు. సో ఆ జోన్ అనమాట వాడు. సో హీస్ అ వెరీ లైక్ ఈజ్ అ కరప్ట్ గై. హీ స్టీలింగ్ మనీ ఫ్రమ్ పీపుల్. ఆడి జేబులో డబ్బులు పోతున్నాయి, సిగరెట్ తాగుతూ ఉంటాడు, ఏం అర్థం కావట్లేదు,
ఈ అయోమయంలో సడన్గా ఆడికి ట్రూత్ ఏదో కేసు దొరుకుతుంది, ఈ కేసు డబ్బులు చేసుకుందామని దిగుతాడు, అది మచ్ డీపర్గా తయారవుతుంది. ఆ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఉందన్నమాట. మీ సినిమాలు అయితే ఖచ్చితంగా మినిమం గ్యారంటీ సినిమాలు అని అందరికీ అర్థమైపోయింది. అంటే ఏంటంటే యాక్చువల్లీ చాలా మంది అడుగుతుంది మినిమం గ్యారంటీ అంటే. మినిమం గ్యారంటీ అంటే ఈ హీరోతో సినిమా చేస్తే ఇంత డబ్బులు పెట్టినంత అయినా కనీసం వచ్చేస్తాయి అన్న కాన్ఫిడెన్స్. మంచిదే కదా, ఓకే గుడ్. సో కానీ మీ క్షణం కానీ ఆర్ గూఢచారి కానీ తీసుకుంటే 10 నుంచి 25 crores వరకే కలెక్ట్ చేయగలుగుతుంది. కమర్షియల్ సినిమాలు 100 crores వరకు వెళ్ళిపోతుంది. సో అంత రేంజ్లో ఎందుకు బ్లాక్ బస్టర్ హిట్స్, అంత కలెక్షన్ ఎందుకు రావట్లేదు అంటారు మీ సినిమాలకి? ఐ థింక్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఎర్నింగ్ ఆడియన్స్ క్రెడిబిలిటీ అండి. నాకు బాగా గుర్తు, క్షణం అప్పుడు నేను సినిమా చేస్తున్నా అంటే ఒక మేబీ ఒక 100 మంది కాలేజ్ స్టూడెంట్స్ కలిసారనుకోండి, ఆ రూమ్లో 100 మంది కాలేజ్ స్టూడెంట్స్ నేను సినిమా చేస్తున్నా అంటే మేబీ ఒక 5 ఇలా పైకి చూసి ఉండొచ్చు. అరే పంజాలు ఇతను చూసాం కదా. క్షణం తర్వాత ఒక రూమ్లోకి వెళ్ళి నేను సినిమా చేస్తున్నా అంటే ఆ 100 మందిలో ఒక 30 మంది చూశారు పైకి. గూఢచారి తర్వాత 80 మంది చూశారు పైకి. సో ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఎర్నింగ్ క్రెడిబిలిటీ. దానితోడు వెన్ యూ డోంట్ కమ్ ఫ్రమ్ అ బ్యాక్గ్రౌండ్, ముక్కు మొహం తెలియనివాడు కదా ఎవడీడు, అక్కడి నుంచి మనం బిల్డ్ చేయాలి. సో ఇట్స్ మ్యాటర్ ఆఫ్ బ్రాండింగ్ అనమాట. సో బై గాడ్స్ గ్రేస్ యూనో ఇప్పుడు 25 దాకా వెళ్ళింది, నెక్స్ట్ 50 దాకా వెళ్ళాలని కోరుకుంటున్నాం. సో దట్ ఈస్ ద వే ఇట్ ఈస్. ఆల్ ద వెరీ బెస్ట్. సో క్షణంలో కానీ గూఢచారిలో కానీ చూసుకుంటే క్రియేటివ్ సైడ్ మీ సిగ్నేచర్ బాగా కనిపిస్తుంది. దిస్ ఇస్ అడవి సేట్స్ మార్క్ అన్నట్టు. సో మీ మార్క్ ఈ సినిమాలో ఎంత కనిపిస్తుంది? హోప్ఫుల్లీ మా యాక్టింగ్ అండి. అంటే ఈ ఊరోడీడు ఓ యాస్త మాట్లాడతాడు, ఓ లేజినెస్ ఉంటుంది, షేవ్ చేసుకోడు పోలీస్ అయినా కూడా. సో ఇట్ ఈస్ మై హోప్ఫుల్లీ దిస్ టైమ్ మై మార్క్ ఈస్ నాట్ ఇన్ ద రైటింగ్ ఆబ్వియస్లీ బట్ ఇన్ ది యాక్టింగ్. ఓకే. అబ్బూరి రవి గారిని మీరు మెంటర్గా భావిస్తానని చాలాసార్లు చెప్పారు. భావించండి. హీఈస్ నాట్ ఓన్లీ మై మెంటర్ ఇన్ ఫిల్మ్ బట్ ఆల్సో మై మెంటర్ ఇన్ లైఫ్. జెన్యున్గా అంటే మనం అందరం మర్యాదతో గురువుగారు అని జనాలు అంటుంటాం కదా ఎవరినైనా పెద్ద మనిషిని. ఆ గురువుగారు అనేది నాకు ఆయన యాక్చువల్గా గురువుగా భావిస్తాను నేను. అండ్ భావించాను కదా, హీఈస్ ఇన్ఫ్యాక్ట్. అండ్ నాకు లైఫ్లో కానీ ఫిల్మ్స్లో కానీ కంప్లీట్గా గైడెన్స్ ఇచ్చింది ఆయన. వన్ కామన్ ఫ్యాక్టర్, పంజాలో నా రోల్ అంత అద్భుతంగా రావడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఆయన. విష్ణువర్ధన్ గారి స్టోరీ అయినా, డైలాగ్స్ మున్నా క్యారెక్టర్కి ఆయనే రాశారు, క్షణం డైలాగ్స్ ఆయనే రాశారు, క్షణం స్క్రిప్ట్ గైడెన్స్ ఆయన చేశారు, గూఢచారి స్క్రిప్ట్ గైడెన్స్, ఎవరు డైలాగ్స్ ఎవరు స్క్రిప్ట్ గైడెన్స్. సో ఆయన దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఒక మాటలు చెప్పగలిగిన దానికి 10 మాటలు చెప్పద్దు, ఈవెన్ దో ఈజ్ అ డైలాగ్ రైటర్. అండ్ ఒక ఎక్స్ప్రెషన్లో చూపించగలిగింది మాటగా చెప్పద్దు. దట్ ఈస్ ద ఫస్ట్ రూల్ ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. సూపర్ అసలు. సో ఈ సినిమాలో క్యారెక్టర్ వైజ్ అండ్ మీ ప్రతి సినిమాలో చూసుకుంటే ఎక్కువ క్యారెక్టర్స్ ఉండవు, ఎన్ని క్యారెక్టర్స్ కావాలో అన్ని క్యారెక్టర్స్. అవునా? అంటే కరెక్ట్. అంటే ఆ ఫ్యామిలీ మూవీలో పొలో అని అనవసరమైన క్యారెక్టర్స్ ఉండవు. సో ఈ సినిమాలో ఎలా ఉంటుంది కాస్టింగ్ విషయానికి వస్తే? ఐ థింక్ వీ గాట్ వెరీ ఇంట్రెస్టింగ్ కాస్ట్. అంటే నెవర్ బిఫోర్ అంటే వీళ్ళందరూ వేరే సినిమాలు సడన్గా వీళ్ళు తీసుకొచ్చారేంట్రా అన్న కాంబినేషన్ ఉంది. లైక్ మురళీ శర్మ గారు యూనో భలే మొగాడు ఈ కైండ్ ఆఫ్ జోన్ చేసిన ఫిల్మ్స్, ఫ్యామిలీ ఫిల్మ్స్ చేశారు. సడన్లీ హీస్ ఇన్ అ కోల్డ్ థ్రిల్లర్ అనమాట. మీ రెజీనా, నవీన్ చంద్ర, ఇట్స్ పవిత్ర లోకేష్ గారు. ఇట్స్ వెరీ కరెక్ట్గా చెప్పాలంటే ఎక్లెక్టిక్ అనాలి. అంటే డిఫరెంట్ జోన్స్లో ఉన్న వాళ్ళని ఒక జోన్లోకి తీసుకొచ్చాం ఈ సినిమాతో. సో వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్ యాక్చువల్లీ. అండ్ మురళీ శర్మ గారు మ్యాన్ వాట్ అన్ యాక్టర్, నిజంగా చెప్తున్నా. అంటే ఒక డిగ్నిటీ వచ్చేసింది, ఒక గ్రేస్ వచ్చేసింది సెట్లో ఆయన చేస్తుంటే. మేమందరం కూడా కొంచెం డీసెంట్గా పెట్టాను. సో లవ్లీ యాక్టర్, లవ్లీ మ్యాన్ ఆల్సో. ఇదే ట్విస్టా? అదే ట్విస్ట్ చెప్పకపోవడమే ట్విస్ట్. చెప్పకపోవడం అంటే ఇలాంటి ఫిల్మ్లో ఒక 4-5 మేజర్ ట్విస్ట్ ఉంటాయండి. ఆ మేజర్ ట్విస్ట్ అలా కాపాడుకోవాలి. నాకు బాగా చిన్నప్పుడు ఫ్రెండ్ ఒకడు, రే 6th Sense సినిమా చూసావా 6th Sense సినిమా భలే ఉంటుంది అన్నాడు. అవునా, ఎలా ఉంటుందంటే భలే ఉంటుంది, బ్రూస్ విల్లిస్ గోస్ట్, అర్జెంట్గా సినిమా చూడు. సో సినిమా అంతా బ్రూస్ విల్లిస్ గోస్ట్ కదా, వీళ్ళు ఎందుకు అంత డిస్కషన్ పెడతారని చూస్తున్నాను. సో ఓకే. సో ఈ సినిమాలో రెజీనా కాస్ట్ చేశారు. సో మీరు రెజీనా పర్సనల్ ఫ్రెండ్స్ కాబట్టి కాస్టింగ్ జరిగిందా, లేకపోతే ఎట్లా జరిగింది? వీఆర్ నాట్ రియలీ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ అ ప్రొఫెషనల్ రిలేషన్షిప్. I think Ramji and PV garu wanted her for the film. అలానే Ramji and PV garu wanted me for the film. So మమ్మల్ని ఇద్దరిని ప్రొఫెషనల్గా ఒక స్పేస్లోకి తీసుకొచ్చారు. సో ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ ఎవరు మీకు? ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ అంటే మేము ఓన్లీ వర్క్ ఫ్రెండ్స్ లాగా. వర్క్ ఫ్రెండ్స్ హూ ఆర్ ఆల్సో క్లోజ్ ఫ్రెండ్స్. వర్క్ త్రూ ఫ్రెండ్స్ అయ్యి క్లోజ్ కూడా అయిపోయినారు. యా, వెనల్ కిషోర్, వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్. సుజిత్,
రన్ రాజా రన్ అప్పుడు క్యారెక్టర్స్ చేస్తున్నాను కదా, అప్పుడు ఇంకా లీడ్ హీరోకి గ్రాడ్యుయేట్ అవ్వాలి అప్పటికి. సో సుజిత్, చిన్మయ్, రాహుల్ రవీంద్రన్, అదంతా మా బ్యాచ్ అనమాట. అంటే అండ్ మేము అందరికి ఒకరికొకళ్ళు మా టీజర్స్ ట్రైలర్స్ షేర్ చేసుకొని లైక్ ఒకరికొకరు ఒపీనియన్స్ బాగాలేదు, రే బొక్కలో ఉందిరా, ఏంట్రా ఇది అని డిస్కషన్స్. సో అది ఉందన్నమాట. మస్కిటీర్స్. యా, సో మస్కిటీర్స్ ట్విట్టర్లో అయితే ఫుల్ హల్చల్ చేస్తారు. యూజువల్గా హల్చల్ చేసేది నా మీద. ఫస్ట్ కిషోర్ జోక్ వేస్తాడు, రాహుల్ దానికి చిన్న +1 యాడ్ చేస్తాడు, నేను రే అంట. అది సో బయట ఎలాంటి హల్చల్ చేస్తూ ఉంటారు మీరు? కానీ మాకు ఈ లాస్ట్ 6 months అసలు పెద్దగా కలవడం కుదరట్లేదు. అందరం కలిసి కలవడం చాలా రేర్ అయిపోతుంది. అంటే సుజిత్ మేకింగ్ సాహో, నేను ఫిల్మ్స్ తో బిజీగా ఉంటున్నాను, రాహుల్ డైరెక్షన్ తో నమ్మదు, కిషోర్ ఏమో అందరి సినిమాలో యాక్ట్ చేయడం. సో ఇట్స్ జస్ట్ అందరం కలిసి కూర్చోండి అవ్వట్లేదు అసలు. ఈ సినిమాలో ఉన్నారా వెనల్ కిషోర్ గారు? ఈ సినిమాలో లేరు, ఎందుకంటే ఈ సినిమాలో తన స్టాచర్కి తగ్గంత రోల్ లేదు. సో వీ క్యాంట్ కాంప్రమైజ్ హిమ్ ఫర్ ద స్క్రిప్ట్. అంటే ఇప్పుడు కిషోర్ని నేను మామ రోల్ అంత పెద్ద లేపే నువ్వు చేసేయాలరా అంటే చేసేస్తాడు ఫ్రెండ్షిప్, బట్ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే కిషోర్ ఈ రోజున హీ హాజ్ అ లెవెల్ సర్టన్. కిషోర్ సినిమా చేస్తున్నారంటే ఫస్ట్ ఇమ్మీడియట్గా ఆడియన్స్ థియేటర్కి వచ్చేవాళ్ళు ఉన్నారు. సో ఇట్ హ్యాస్ టు బీ వర్త్ హిమ్. సో మేజర్లో వీఆర్ ట్రైంగ్ టు డిజైన్ సంథింగ్ ఫర్ హిమ్ అనమాట. జనరల్గా మీరు అందరూ ఫ్రీగా ఉంటే ఎంత ఫ్రీక్వెంట్గా కలుస్తూ ఉంటారు? ఫ్రీ ఉంటే మాత్రం వీ యూస్ టు ప్లే టెన్నిస్ టుగెదర్. సో ప్రతి వారానికి 2 సార్లు అలా ఫ్రీగా ఉన్నప్పుడు షూటింగ్. ఈ మధ్య మరీ అంటే బాగా సక్సెస్ఫుల్ అయిపోయారు వీళ్ళందరూ, ఏం చేస్తాం. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు మీ మూవీస్, మేజర్ గురించి ఇప్పటివరకు చాలా తక్కువ న్యూసే వచ్చింది. సో మీరు ఒక న్యూస్ బయట పెట్టాలంటే ఏం న్యూస్ చెప్తారు? ఎవరు రిలీజ్ August 15th, రిలీజ్ అయిన 1 month తర్వాత మేజర్ షూట్ స్టార్ట్ అవుతుంది. మేజర్ షూట్ స్టార్ట్ అవుతుంది September 15th నుంచి స్టార్ట్. మరి అలా డేట్ పెట్టద్దు, నమ్రత గారు చంపేస్తారు. నువ్వు September 15th ప్రామిస్ చేశావు, బట్ జస్ట్ అరౌండ్ 1 or 2 months కొంచెం, అంటే నేను కూడా రికూపరేట్ అవ్వాలి కదా. ఓకే, సో ఎవరు సినిమాలో మీకు ఎక్కడన్నా బాగా ఇబ్బందిగా అనిపించిందా? ఇది నేను చేయలేనేమో యాజ్ అన్ యాక్టర్ అన్న ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చిందా? లేదండి, దట్ ఐ వాస్ కాన్ఫిడెంట్. వెరీ డ్రై హ్యూమర్. అంటే నేను స్లాప్స్టిక్ హ్యూమర్ కొంచెం తడబడతాను. స్లాప్స్టిక్ హ్యూమర్ నేను అలాంటి మనిషిని కాను. సో స్లాప్స్టిక్ హ్యూమర్ అంటే కొంచెం భయపడతాను నేను. డ్రై హ్యూమర్ అయితే అంటే చాలా స్ట్రైట్ ఫేస్ తోటి చాలా కామెడీ మాట అనమాట. సో అది నేను బాగా ఎంజాయ్ చేశాను యాక్చువల్లీ ఈ సినిమాలో. ఎందుకంటే నేను రాసిన క్షణమైన గూఢచారిలో నాకు నేను అది రాసుకోవాలి. సో ఇక్కడ వేరే వాళ్ళ థాట్స్ పడితే ఇలానే మనం యాక్టర్గా బెటర్ అవుతాం. సో అది బాగా ఎంజాయ్ చేశాను. సో జనరల్గా మీరు యాజ్ అన్ యాక్టర్ ఈ క్యారెక్టర్ నేను అసలు చేయలేనేమో అన్న థాట్ ఎప్పుడన్నా వచ్చిందా? ఆర్ మీరు ఆలోచించుకున్నప్పుడు ఇది నేను చేయగలనా అన్న డౌట్ మీ మీద ఎప్పుడన్నా వచ్చిందా? యా, నాకు ఒకసారి ఒక స్క్రిప్ట్ ఆఫర్ చేస్తే LIC ఏజెంట్ అన్నారు. ఇట్స్ బ్యూటిఫుల్ స్క్రిప్ట్. LIC ఏజెంట్, అరే అంటే మన ఫేస్ కట్కి LIC ఏజెంట్ అని నమ్మరు. అదే హిందీ సినిమాలో కాన్పూర్లో LIC ఏజెంట్ అని నమ్ముతారు. కానీ జనరల్గా గుంటూరులో బజాజ్ చేతక్ 1995లో నడుపుతున్న LIC ఏజెంట్ అంటే నమ్మరు. సో ఐ హ్యాడ్ టు సే నో బికాస్ ఐ ఫెల్ట్ ద స్క్రిప్ట్ ఈస్ బ్యూటిఫుల్, ఐఎమ్ రాంగ్ ఫర్ ద రోల్. సో నేను నో చెప్పడం జరిగింది. ఓకే, సో ఓన్లీ బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్. నేను అనేది యాక్టింగ్ వైజ్ ఐ కెనాట్ డూ ఇట్ ఏమో అన్నట్టు. అంటే బాగా డాన్స్ బేస్డ్ ఉంటే కొంచెం. సో హీరో అయ్యే ముందు అందరూ ఫుల్ డాన్స్, హార్స్ రైడింగ్ అన్నీ నేర్చుకుంటారు. హార్స్ రైడింగ్లో ఫైట్లు మీరు చెప్పండి, ఎక్కడ ఏమంటే అక్కడ చేస్తాం. బట్ డాన్స్ సమ్హౌ మేబీ యూఎస్లో పెరగడం వల్ల దేనివల్ల తెలియదు, కానీ డాన్స్ అంటే అది డాన్సర్స్ చేయాల్సిన పని కదా, యాక్టర్స్ చేయాల్సిన పని కాదు కదా అనుకున్నా. బట్ యా, ఇట్స్ ఆల్వేస్ అ గుడ్ అడ్వాంటేజ్. మేబీ దట్ ఈస్ ద నెక్స్ట్ యాంగిల్ అనమాట మనం పర్సూ చేయాల్సింది. సో వెనల్ కిషోర్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. సో మాకు వెనల్ కిషోర్ గురించి మాకెవరికి తెలియని ఒక ఫన్నీ సీక్రెట్ చెప్పండి. కిషోర్ గారికి యూఎస్లో రొట్ట ఫాస్ట్ ఫుడ్ ఉంటుంది కదా, అంటే హెల్త్కి బాగాలేని ఫాస్ట్ ఫుడ్, అది బాగా ఇష్టం. అంటే కిషోర్ స్క్రీన్ మీద బాగా ఫన్నీ అయినా బయట బాగా కల్చర్డ్ అనమాట. ఓ సెన్సిబిలిటీ, ఓ టేస్ట్ అన్నీ ఉన్నాయి కిషోర్కి. అలాంటి వాడికి, అంత టేస్ట్ ఉన్నవాడికి ఇంత బ్యాడ్ వేస్ట్ మరీ, అంటే యూఎస్ ఈక్వివలెంట్ ఆఫ్ బండి చైనీస్ అనమాట. ఆ టైప్ ఫుడ్ ఇష్టం ఏంటో. సో ఆర్బీస్, టాకో బెల్, ఇలాంటివి అనమాట. అంటే మెక్డానల్డ్స్లో మోస్ట్ అన్టేస్టీ చీప్ బర్గర్, ఈ టైప్ బాగా ఇష్టం వాడికి టేస్ట్గా. సో
సో మీరు సోలో హీరోగా స్టార్ట్ చేశారు, సోలో హీరోగా చేస్తూనే క్యామియోస్ చేశారు, గెస్ట్ అపియరెన్సెస్ చేశారు, ఓబీబీలో కూడా ఒక క్యామియో చేశారు. సో ఇట్లాంటివి మీ కెరియర్కి హెల్ప్ అవుతుందని చేస్తారా, ఫ్రెండ్షిప్ కోసం చేస్తారా, అసలు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? యాక్టర్ అంతస్తు పట్టండి. నా ఫీలింగ్ ఏంటంటే క్యామియో అనేది మనం మర్యాదగా అంటాం. బేసిక్గా చిన్న పాత్ర అన్న దానికి మనం క్యామియో అని పేరు పెట్టేసాం. క్యామియో యాక్చువల్గా ఏంటంటే నేను ఓబేబీలో చేసింది, విచ్ ఈజ్ ఒక యాక్టర్కి అంతస్తు ఉండగా అతని వల్ల ఒక చిన్న ఆడియన్స్కి చిలిపిగా సరదాగా ఈడొచ్చాడు ఏంటని ఒక చిన్న ఫీల్ ఇవ్వడానికి. మనకు అంతస్తు లేనప్పుడు దాన్ని మన క్యామియో అనం. మనకు అంతస్తు లేనప్పుడు ఏంటంటే అది అవకాశం అనుకుంటాం. సో కెరీర్ బిగినింగ్లో అవి చేయడానికి రీజన్ ఏంటంటే విజిబిలిటీ. గూఢచారి, క్షణం, అమితుమి ఇలాంటి సినిమాల తర్వాత దాన్ని చేయడానికి రీజన్ ఫ్రెండ్షిప్. సో దానికి ముందు మనకు అవకాశం ఇస్తున్నట్టుగా భావిస్తారు ఫిల్మ్ మేకర్స్. దాని తర్వాత మన వల్ల వాళ్ళ సినిమాకు చిన్న బెనిఫిట్ ఉంటుంది, లేదా బెనిఫిట్ కూడా కాదు, అది ఇట్స్ లైక్ అ స్మాల్ ఈడొచ్చాడు మన చిన్నప్పుడు ఇప్పుడు కవి ఖుషి కవి సడన్గా తబు వస్తుంది ఒక పాటలో, కజిల్ వస్తుంది సార్. సో ఇట్స్ నైస్ టు సీ. సో మీ ఫ్రెండ్షిప్ విషయానికి వస్తే హీరోస్లో మీరు ఎవరితో బాగా ఫ్రెండ్లీగా ఉంటారు? హీరోస్ అంటే బాగా కలిసి తిరగడాలు ఇవి లేవు. అంటే నాకు ప్రాబ్లం ఏంటంటే ఐ డోంట్ డ్రింక్. నేను డ్రింక్ చేయను, స్మోక్ చేయను, నాన్ వెజ్ తిన్ను. సో సగం మంది హీరోలు ఏం మాడతాం చేస్తావు సినిమాలతో అంటే డ్యూరింగ్ ద డే మాడతాం, సాయంకాలం పార్టీకి మనల్ని తలంలో అది ఫీలింగ్ వచ్చేస్తున్నాడు. సో బట్ పీపుల్ హ్యావ్ బీన్ వెరీ గ్రేషియస్ టు మీ. బాగా గుర్తు, క్షణం హిట్ టాక్ వచ్చింది మార్నింగ్, మధ్యాహ్నానికి రాణా ఫోన్ చేశాడు. నాకు రాణా అంటే పెద్ద హాయ్ రాణా వాట్సాప్ అంటాం వారికి. అర్జెంట్ కలవాలి, ఎక్కడ ఉన్నావు అన్నాడు. అంటే ఇక్కడ ఉన్నాను, అర్జెంట్గా వచ్చి లిట్లీకి వచ్చాను. అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ బన్నీ ఉన్నాడు, రాణా ఉన్నాడు, శిరీష్ ఉన్నాడు, రకుల్ ఉంది, లక్ష్మి ఉంది. వీళ్ళందరూ ఇలా రౌండ్ టేబుల్లో కూర్చొని నేను రవికాంత్ డైరెక్టర్ క్షణంకి మేము చేసిన సినిమాని పొగుడుతున్నారు. లైక్ దీస్ ఆర్ ఆల్ బిగ్ యాక్టర్స్ అట, బిగ్ స్టార్స్ అందరూ చుట్టూరు కూర్చొని మన చుట్టూ కూర్చొని నువ్వు ఇంత బాగా చేసావు నాకు చెప్తుంటాం. లైక్ ఓకే. సో ఫ్రెండ్షిప్ ఉందో లేదో తెలియదు కానీ సపోర్ట్. చాలామంది బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తే ఇలా తొక్కేస్తారు అలా తొక్కేస్తారు అని కంప్లైంట్ చేస్తారు మీడియాలో. నాకు నిజంగా సపోర్ట్ ఇచ్చారు చాలామంది. అది నా అదృష్టమా లేకపోతే వాట్ ఎవర్ ఐ డోంట్ నో, బట్ నాకు నిజంగా సపోర్ట్ ఇచ్చారు. బన్నీ అప్పటికి శిరీష్ సినిమాల గురించి కూడా ట్వీట్ చేయాలి అప్పటికి, బట్ హీ ట్వీటెడ్ అబౌట్ క్షణం. హీ సెడ్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు స్టాండ్ ఆన్ దేర్ ఓన్, నువ్వు నీ సినిమా స్టాండ్ అయింది, ఆ రెస్పెక్ట్ నాకు వచ్చింది అన్నాడు. సో అదొక హార్ట్ ఫెల్ట్ ఫీలింగ్ వచ్చింది అన్నమాట. Nani has launched, Gudachari, so done so much. So generosity. So Nani trailer launch చేశారు కాబట్టి నాకు ఇంకోటి గుర్తొచ్చింది. సమంత ఎక్కువగా మీ టీజర్స్ లాంచ్ చేస్తూ ఉంటారు. Yeah, she's my good luck charm. 3 films she has launched. క్షణం, గూఢచారి, ఎవరు గుడ్ లక్ చామ్. తను గుడ్ లక్ చామ్ అనేదే కాదు, తన వర్క్ని చూసే విధానం నచ్చింది నాకు. వన్ కామన్ ఫ్యాక్టర్ బిట్వీన్ శామ్, మీ, నాని ఈజ్ ఆల్ దట్ we all come from no background. And I like that. And she's become number 1, if not one of the top in South India. True. And completely talent, hard work, dedication తో తను ఈరోజు ఒక 35 crore స్టార్. అంటే హీరో పక్కన పెట్టి తను, సో దట్ ఈస్ షీఈస్ అ 35 crore స్టార్ ఆన్ హర్ ఓన్. దానికి వాల్యూ. సో అలాంటి మనిషి మన ఫిల్మ్స్ని, మన పోస్టర్స్ని లేదా మన టీజర్స్ని లాంచ్ చేయడం ఇస్ సంథింగ్ టు రెస్పెక్ట్. సో హౌ డిడ్ దిస్ హ్యాపెన్? తను మీ లక్కీ చామని ఎలా తెలుసు? అలా నాకు మెల్లగా నాకు అర్థమైంది. క్షణం అప్పుడు బికాజ్ పివి గారు కనెక్టెడ్ మీ టు శామ్ అండ్ మహేష్ గారు. సో అలా అయిపోయింది. నాకు వాళ్ళు పెద్దగా తెలియదు, పివి గారికి వాళ్ళు తెలుసు. గూఢచారి అప్పుడు నేను శామ్కి ఫోన్ చేసి డైరెక్ట్గా అడిగాను. షీ వాజ్ గ్రేషియస్ ఇనఫ్ టు సే యెస్. ఇంకెవరికైతే అడగటం కన్నా కూడా చూడు ఒక ప్యాటర్న్ సెట్ అయింది ఇప్పుడు ఇది పరిస్థితి, వచ్చేయాలంతే ప్లీజ్ అంటే వచ్చేసింది అంతే. అండ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ షీ డజంట్ నీడ్ టు డూ దట్. సో అది కేవలం తనకు కూడా ఎక్కడో వీళ్ళు జెన్యూన్ పీపుల్ రా అనే ఫీలింగ్లో. ఇట్స్ నాట్ ఈవెన్ అబౌట్ ఎంత విజిబిలిటీ, నథింగ్. తను వచ్చి దీపం వెలిగించినట్టు అనమాట. తను వచ్చి లాంచ్ చేస్తే ఒక పాజిటివ్ స్పిరిట్ అంతే. సో మీ బ్రదర్ కూడా డైరెక్టర్, సో మీ లైఫ్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఆయన డైరెక్టర్ అవ్వడం? ఇట్ డిడ్ అ లాట్. అంటే నేను ఎక్కడ తప్పులు చేస్తున్నా అన్నయ్య చెప్తూ ఉంటాడు. సో దట్ గైడెన్స్ వాజ్ ఆల్వేస్ దేర్. సో స్క్రిప్ట్ కూడా ఆయనతోనే డిస్కస్ చేస్తారా? అసలు స్క్రిప్ట్ మీ దగ్గర రాగానే మీరు ఎవరితో డిస్కస్ చేస్తారు? స్క్రిప్ట్ నేను ఫ్యామిలీతో డిస్కస్ చేయడం మానేశాను.
ఐ థింక్ ఐ స్టాప్ దట్ బిఫోర్ క్షణం. అప్పటి నుంచి ఏంటంటే నేను ఖచ్చితంగా వాళ్ళతో డిస్కస్ చేస్తాను, బట్ వాళ్ళు చెప్పింది హోల్సేల్గా 100% అని నేను ఫిక్స్ అవ్వను. వన్ ఆఫ్ ద ఒపీనియన్స్గా నేను తీసుకుంటాను. అది ఎందుకంటే వాళ్ళు నన్ను న్యూట్రల్గా చూడరు. అరే మనోడిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, మనోడికి స్క్రిప్ట్ సెట్ అవుద్దా, మనోడికి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుందా, ఈ మైండ్ సెట్ పబ్లిక్ ఉండదు కదా. సో సమ్ టైమ్స్ కొన్ని విషయాలు ఏంటంటే ఫ్యామిలీ వర్స్ట్ జడ్జెస్ అనమాట. సో సోషల్ మీడియాలో మీరు ఫుల్ యాక్టివ్గా ఉంటారు. I think so. I try to be. సో మీరు డిఎమ్స్ చెక్ చేసుకుంటూ ఉంటారా? నాట్ రియలీ, ఐ డోంట్ చెక్. ఎందుకంటే ఎవడెక్కడ తిడుతున్నాడో నాకు తెలియపోతే బెటర్. తిట్టడం పక్కన పెడితే ప్రపోజల్స్ వస్తూ ఉంటాయేమో కదా. అవి కూడా ఎక్కువ అయిపోయిన తర్వాత ఐ స్టాప్ లుకింగ్. అంటే నేను కొన్ని మరీ రాగా అనేస్తుంటే అంటే ఐ థింక్ వాట్ ది థింగ్ ఈస్ దట్ మనం ఒక కంప్యూటర్ స్క్రీన్ వెనకాల దాక్కొని ఉన్నాం. సేమ్ అమ్మాయి మన ముందు కూర్చున్నప్పుడు అలా మాట్లాడదు. సో ఆ కంప్యూటర్ స్క్రీన్ ఉండటం వలన అబ్బాయిలు యాక్ట్రెసెస్ని, అమ్మాయిల యాక్టర్స్ని వాట్ ఎవర్ ఐ డోంట్ కన్సిడర్ ఇట్ రియల్. అది జస్ట్ అంత అది వేరే ప్రపంచం అంతే. Hi India Glitz viewers. For all the latest movie reviews, Interviews. Latest updates. Subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.